పంచపాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం పూర్తి చేశారు. ఇప్పుడు వారు 12 నెలల పాటు ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది. ధర్మరాజు తన తమ్ములతో పాటు ఆలోచించి అజ్ఞాతవాస కాలాన్ని మత్స్యదేశంలో విరాటరాజు కొలువులో గడపాలని నిర్ణయించాడు. నేను బ్రాహ్మణ వేషం ధరించి కంకుడు అనే పేరు పెట్టుకుని విరాటుడి కొలువులో చేరి ఆయనను పాచికల ఆటతో రంజింపచేస్తాను అన్నాడు ధర్మరాజు. నేను వలలుడనే పేరు పెట్టుకుని విరాటుడి వద్ద వంటవాడిగా చేరి నా వంటతోనూ నాకు గల బలంతోనూ విరాటుడికి ఎల్లవిధాలా సహాయపడతాను అన్నాడు భీముడు. నేను జుట్టు ఉంచుకుని నగలు పెట్టుకుని బృహన్నల అనే పేరుతో మగవాడు ఆడది కాని అవతారంలో అంతఃపురంలో ప్రవేశించి అంతఃపుర స్త్రీలకు నృత్యం నేర్పుతాను. రాజుగారికి రాణివాసానికి నృత్త గీత వాద్యాదులతో వినోదం కలిగిస్తాను అన్నాడు అర్జునుడు. నాకు అశ్వవిద్య బాగా తెలుసును. నేను దామగ్రంథి అనే పేరుతో విరాటుడి అశ్వశాలలో ఉద్యోగం సంపాదిస్తాను. గుర్రాలకు శిక్షణ ఇవ్వటము, జబ్బు చేస్తే చికిత్స చేయటము నాకు చేతనవును అన్నాడు నకులుడు. నేను తంత్రీపాలుడని పేరు పెట్టుకుని విరాటుడి గోవులకు పాలకుడుగా ఉంటాను అన్నాడు సహదేవుడు. నేను సైరంధ్రిగా విరాటుడి భార్య అయిన సుదేష్ణ దగ్గర పని కుదురుతాను. నాకు తలదువ్వి ముడవటం బాగా తెలుసును. సుదేష్ణ అండను నాకే బాధ ఉండదు అన్నది ద్రౌపది. ఈ విధంగా నిర్ణయించుకున్న వారై పాండవులు ధౌమ్యుడికి తమ వెంట ఉన్న బ్రాహ్మణులకు పరివారానికి వీడ్కోలు చెప్పి ద్వైతవనం నుంచి ద్రౌపదితో సహా బయలుదేరి మత్స్యదేశానికి వెళ్ళారు. విరాట నగరం అంత దూరంలో ఉండగా వారు ఆగి తమ వేషాలు మార్చుకున్నారు. శ్మశానంలో ఉన్న ఒక సెమీ వృక్షం మీద తమ ఆయుధాలన్నీ కట్టబెట్టి దాచిపెట్టారు. దానిపైన ఒక వికృతమైన శవాన్ని కప్పారు. తరువాత వారు తమలో తాము ఒకరినొకరు రహస్యంగా సంబోధించడానికి జయ, జయంత, విజయ, జయసేన, జయద్బల అనే 5 పేర్లు పెట్టుకుని విరాట నగరం కేసి బయలుదేరారు.